మనము ధర్మరాజు యొక్క మందిరాన్ని చూడబోతున్నాం. రండి, రండి, టైం లేదు మనకి. Monument has been declared to be a national importance under the ancient monuments. దీన్ని ఒక ఇంపార్టెంట్ మోన్యుమెంట్ గా గుర్తించారు. ఆ బోర్డు ఇక్కడ రాసి ఉంది. చూద్దాం. ఇదంతా ఒకే ఒక రాయితో చెక్కబడి ఉంది. చూడండి, దీని యొక్క గోడలాగా ఉంది. ఇదంతా ఒకే రాయి. అప్పట్లో దీన్ని ఎలా ఏర్పాటు చేశారో ఎవరికి అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక నంది కూడా ఉంది. చూడండి, లోపల దేవుడిని దర్శించుకున్నారండి. చూద్దాం. అగే కోనేగా ధర్మరాజు కేటీఆర్ కొడుతుంది. ఒక దాని మధ్య క్లారిటీ నాకు ఇచ్చి, ఎటువంటి క్లారిటీ లేదు. ఆ టైంలో పాండవులే నిర్మించారని చెప్తున్నారు. ఇతను ప్రతి మందిరే శివుకి పూజ. ఇక్కడున్న అన్ని మందిరాల్లో కూడా శివునినే పూజిస్తారు. అప్పుడు పాండవులు పూజించేవారంట. ఇది ధర్మరాజు మందిరం. లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. ऊपर भी लेना चलो. వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించవలను, లేకపోతే తలకు తగిలే అవకాశం ఉంటుంది. మందిరం ప్రవేశించి జాగ్రత్తగా వెళ్ళగలను. ఓకే. ఆ పక్కనే ఒక శివలింగం వంటి నిర్మాణం ఉంది. దాన్ని కూడా పూజ చేస్తూ ఉంటారు కదా. పూజ ఉంటుంది. రండి, మనం భీమ మందిరాన్ని చూద్దాం. లెట్స్ గో. మహేంద్రగిరి పర్వతం అనేది చాలా అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క అందాన్ని వర్ణించడం మన యొక్క ఆలోచనలకి అంతు లేకుండా పోతుంది. చూడండి, పర్వతగిరి ప్రాంతము ఎంత అందంగా, ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందో. మన ఊహకి అంతు చిక్కినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పర్వత శిఖర ప్రాంతము ఎంత మహా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వస్తే మహేంద్రగిరిని దర్శించుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.